వరకు తీసుకెళ్ళిపోతారు, ఇంకేం నోటీసులు ఏమి ఉండక్కర్లేదా? పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే ఇంకేం శాంక్టిటీ ఉంది? పలాసలో హై టెన్షన్ మొదలైంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నిన్న అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంతో పలాస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అంటే ఎటువంటి నోటీసులు లేకుండా ఇలా అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామంటూ అర్ధరాత్రి అంతా కూడా హైడ్రామా నడిచింది. మరో పక్కన గత 4 రోజులుగా బీహార్ నుంచి కొంతమంది ఒక టీడీపీ నేతకు సంబంధించిన ఒక వ్యక్తిని హతమార్చేందుకు ఆల్రెడీ సుఫారీ తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. అయితే వాళ్ళు టెక్కలి ఒక హోటల్లో బస చేస్తూ పలాసలో రెక్కి నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నామని అంటున్నారు. దీనిపై ఒక పోలీసులు స్పష్టమైన నివేదిక ఇస్తే కానీ ఏంటి అనే సమాచారం అయితే బయటికి వచ్చే పరిస్థితి లేదు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే పలాస పోలీస్ స్టేషన్ ముందు హైడ్రామా నడిచిందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం ఎటువంటి సమాచారం కూడా బయటికి ఇవ్వకపోవడంతో అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కుట్ర చేస్తున్నారంటూ ఒక పక్కన వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి అప్పలరాజు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి సరైన నివేదిక ఇవ్వాలి, మేము ఏదైనా నోరు జారితే లేనిపోని కేసులు పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిపాలన ఎక్కడ మేము చూడలేదంటూ ఒక పక్కన ఆందోళన దిగుతున్నారు. అయితే ఇదంతా కూడా అర్ధరాత్రి నుంచి జరగడంతో పలాస చుట్టుపక్కల ప్రజలు కూడా హై టెన్షన్ మొదలైంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనే భయాందోళన అయితే నెలకొంటుంది. మరో పక్కన చూసుకుంటే పోలీసులు దీనిపై స్పష్టతైన సమాచారం ఇస్తే కానీ దీనికి ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఇది పలాస నుండి అప్డేట్. ఇదే పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేస్తే కనీసం కామెడీ ఎఫ్ఐఆర్లు వేస్తారా? అంటే ఎంత రెచ్చగొడుతున్నారంటే అంత రెచ్చగొడుతున్నారు. అసలు ప్రతిదాన్ని మేము నోట్ చేసుకుంటున్నాం, మేము వడ్డీ లెక్కలు రాసుకుంటున్నాం. నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నో రివెంజ్ ఓన్లీ చేంజ్ అనుకొని చెప్తూ అలా ఉండేవాళ్ళని. నాలాంటి వాళ్ళు కూడా మారుస్తారు, వీళ్ళు మొండిగా తయారు చేస్తారు. ఇంకా పోలీసులు ఒకటి గమనించాలి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మేము విడిచిపెట్టేద్దాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిపెట్టేస్తారా? ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వేరే బోట్స్ ఏ కారణం చేత తీసుకెళ్లారు తెలియ చెప్పాలి. అట్లీస్ట్ ముందు ఆ కుటుంబ సభ్యులకన్నా ఆ సమాచారం తెలియజేయాలని నేనైతే ఈ సందర్భంగా అడుగుతూ, ఇంత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు ఎదురుగా కూర్చొని ధర్నాలు చేయటం ఏమి లా అండ్ ఆర్డరు, ఏమి రాష్ట్రం?